హాయ్ అందరికీ. మేమైతే ఏథెన్స్ నుంచి శాంటోరిని రీచ్ అయిపోయాము. శాంటోరిని ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ తీసుకొని ఫిరా టౌన్కి వెళ్ళి ఫిరా టౌన్లో బ్రేక్ఫాస్ట్ చేసి మా రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫిరా నుంచి మా రూమ్కి వెళ్ళాలంటే ఓన్లీ ట్యాక్సీ ఈజ్ ద ఆప్షన్. సో మేము కార్ రెంట్ తీసుకుందామని డిసైడ్ అయ్యి కార్ అయితే రెంట్ తీసుకున్నాము. కార్లో మేముంటున్న రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే మా రూమ్. ఇది ఒక విల్లా, సీ సైడ్ సీ వ్యూ ఉన్న విల్లా. సో కార్ పార్కింగ్ కూడా ఉంది. లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మేమైతే ఈవినింగ్ బ్లాక్ శాండ్ బీచ్ చూడడానికైతే స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ని పెరిసియా బీచ్ అని అంటారు. ఇప్పుడు బ్లాక్ శాండ్ బీచ్ నుంచి రెడ్ శాండ్ బీచ్ చూడ్డానికైతే స్టార్ట్ అవుతున్నాము. సన్సెట్ టైంకి మేమైతే రెడ్ శాండ్ బీచ్ రీచ్ అయిపోయాము. కిందికి దిగొచ్చు. సో మేమైతే వాటర్ వరకు వెళ్ళేసి వచ్చాము. రెడ్ శాండ్ బీచ్ చూసుకొని బ్యాక్ ఫిరా వెళ్తున్నాము. ఫిరాలో డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. శాంటోరినీలో కార్ రెంట్ చేసుకోవడం చాలా ఈజీ. కార్ చేతిలో ఉంటే ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు గో అరౌండ్ టు సీ ద బీచెస్ అయినా వేరే ప్లేసెస్. సో మేమైతే ఫిరా వచ్చాక కార్ రెంట్ తీసుకున్నాము. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ టు రెంట్ అ కార్ అట్ ఎయిర్పోర్ట్. కార్ పబ్లిక్ పార్కింగ్ స్లాట్స్ చాలా ఉంటాయి. ఇఫ్ దే ఆర్ ఫుల్, పెయిడ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు పార్క్ ద కార్ అండ్ గో అరౌండ్. దెన్ మేము డిన్నర్ చేసి ఇంటికైతే వచ్చేసాము. డే 2 నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూమ్లోనే చేసుకొని మేమైతే వాల్కెనో టూర్కి స్టార్ట్ అయ్యాము. సో వాల్కెనో టూర్ వచ్చేసి ఫిరాలో ఓల్డ్ పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. వాల్కెనో టూర్ టికెట్స్ అయితే మేము ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము. పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి కేబుల్ కార్, సెకండ్ ఈస్ బై స్టేర్స్. సో కిందికి దిగడం ఈజీ కదా అనేసి మేమైతే బై స్టేర్స్ పోర్ట్ వరకు కిందికి దిగాము. థర్డ్ వే కూడా ఉంది, బై డాంకీ రైడ్. సో స్టేర్స్ దిగడం ఈజీ అనుకున్నాము. We reached to the port on time. సో ఇదే మేము ఎక్కబోయే బోట్. ఈ బోట్లోనే మా టూర్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి వాల్కెనో హిల్ దగ్గరికి వెళ్తున్నాము. సో కనిపించేదే వాల్కెనో హిల్. సో ఇదైతే ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ టికెట్ €5 పర్ హెడ్ ఉంటుంది. సో దిస్ టికెట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టూర్ టికెట్. సో మేమైతే వెళ్ళింది ఏప్రిల్లో. ఇది మార్నింగ్ 10:30 AM.
కానీ చాలా వేడిగా ఉండింది. అండ్ ప్రాపర్ ఫుట్వేర్ అండ్ ఎనర్జీ ఉండాలి. ఇట్స్ కంప్లీట్లీ 30 to 40 minutes హైక్. సో మేము పర్లేదు, పిల్లలు బాగా కష్టపడ్డారు. సో ఫైనలీ అయితే టాప్ రీచ్ అయిపోయాము. టాప్ ఆఫ్ ద హిల్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, త్రూ ఫ్యూ ఓపెనింగ్స్ ఇన్ ద గ్రౌండ్ సల్ఫర్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుంది. సో యూ క్యాన్ క్లియర్లీ సీ దాట్. అది ఒక రాటన్ ఎగ్ స్మెల్ లాగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ డెస్టినేషన్, అక్కడ నుంచి హాట్ స్ప్రింగ్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ బోట్ ఒక 30 minutes కోసం ఆపుతారు. ఎవరైతే చాలా స్ట్రాంగ్ స్విమ్మర్స్ ఉంటారో వాళ్ళనైతే జంప్ చేసి ఆ హాట్ స్ప్రింగ్స్ వరకు స్విమ్ చేసుకొని వెళ్ళి ఆ వార్మ్ వాటర్ని ఫీల్ అయ్యి రమ్మని చెప్తారు. లాస్ట్ డెస్టినేషన్ ఇన్ దిస్ టూర్ ఒక ఐలాండ్కి తీసుకెళ్తారు, తిరాసియా ఐలాండ్. ఇక్కడ మనం 2 hours స్టే చేయొచ్చు. సో లంచ్ మేమైతే అక్కడే చేసేసి రిలాక్స్ అయిపోయి దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు ద పోర్ట్. సో పోర్ట్కి వచ్చే దారిలో ఇయా సైడ్ కూడా తీసుకెళ్తారు, చూపిస్తారు. ఇయా నుంచి మళ్ళీ ఓల్డ్ పోర్ట్కి తీసుకొచ్చేసారు. ఓల్డ్ పోర్ట్ రీచ్ అయ్యంగానే మేమైతే బై కేబుల్ కార్ పైకి వచ్చేసాము. సో దెన్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్ టు రిలాక్స్ ఆఫ్టర్ అ లాంగ్ హైక్. ఈ మొత్తం టూర్ వచ్చేసి 6 hours ఉంటుంది. దెన్ రూమ్లో రిలాక్స్ అయ్యాక దెన్ నైట్ వ్యూ చూడడానికి బ్యాక్ ఫిరాక్ అయితే వచ్చేసాము. సో యూ కెన్ సీ హియర్ ద నైట్ వ్యూ ఆఫ్ దోస్ వైట్ అండ్ బ్లూ బిల్డింగ్స్. It was so beautiful to see the caldera view. So this is a map. సో మీరు మ్యాప్ వీడియోలో అయితే చూడొచ్చు. ఫస్ట్ కేబుల్ కార్ ఆర్ స్టేర్స్ ద్వారా ఓల్డ్ పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. దెన్ నెక్స్ట్ ఓల్డ్ పోర్ట్ నుంచి వాల్కనో హిల్, వాల్కానిక్ ఏరియా వెళ్ళి అక్కడ చూసి సల్ఫర్ గ్యాస్ అదంతా హైక్ చేసి చూసి అక్కడ నుంచి హాట్ స్ప్రింగ్స్ వెళ్ళి హాట్ స్ప్రింగ్స్ నుంచి ఒక చిన్న ఐలాండ్కి వెళ్ళాము. ఐలాండ్లో 2 hours రిలాక్స్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అండ్ బ్యాక్ టు ద పోర్ట్. సో పోర్ట్కు వచ్చే దారిలో మనకు వాళ్ళు ఇయర్ సైడ్ తీసుకెళ్ళి ఇయర్ దగ్గర కూడా ఆ వైట్ అండ్ బ్లూ బిల్డింగ్స్ కెల్డెరా సైడ్ తీసుకెళ్ళి చూపించారు. సో మళ్ళీ అలా బ్యాక్ టు ద పోర్ట్ అయితే వచ్చేస్తాము. దిస్ ఇస్ కంప్లీట్ టూర్ మ్యాప్ అన్నమాట. సో టూర్ అయిపోయాక డిన్నర్ చేసేసి మేమైతే బ్యాక్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇట్ వాస్ సో సేఫ్. దెన్ డే 3 అయితే మార్నింగ్ చాలా విండీగా చల్లగా ఉండింది. సో మేమైతే ఇయాకి ట్రావెల్ చేసాము బై కార్. సో ఫిరా నుంచి ఇయాకి వచ్చాము. ఇయా అండ్ ఫిరా ఆర్ ద మోస్ట్ ఫేమస్ టౌన్స్ ఇన్ ద శాంటోరిని. మోస్ట్లీ ఇవి 2 ప్లేసెస్ చూడడానికే వస్తాము శాంటోరిని, టు సీ దిస్ బ్యూటిఫుల్ caldera వ్యూ, దోస్ వైట్ అండ్ బ్లూ బిల్డింగ్స్. Those blue domes are churches. సో దిస్ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికైతే మేము ఇయా వచ్చాము. సో ఇయాలో కాసేపు నడిచి ఎక్స్ప్లోర్ చేసి దెన్ బ్యాక్ రూమ్కి వెళ్ళే దారిలో ఒక బీచ్ అయితే వెళ్ళాము. బీచ్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్. మేము వెళ్ళింది ఏప్రిల్లో, కానీ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు. సో చాలామంది లేరు. ఈవెన్ ఫిరా అండ్ ఇయాలో కూడా చాలామంది లేరు. సో వి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద బీచ్. ఇది కూడా ఒక బ్లాక్ శాండ్ బీచ్. యూజువలీ ఇట్స్ అ పెబుల్ బీచ్. దెన్ డే 4 ఎర్లీ మార్నింగ్ మాకైతే శాంటోరిని టు ఏథెన్స్ ఫ్లైట్ ఉండింది. సో మేము బ్యాక్ ఏథెన్స్ వెళ్ళిపోయి ఏథెన్స్ నుంచి వార్సా పోలాండ్కి అయితే వచ్చేసాము.
So finally, this is our Santorini trip. So Athens and Santorini together, it was a 1 week trip. Hope you liked this video. Enjoy. Bye.